తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉద్దేశించో ఆ తీర్చించో చేసినటువంటి మాత్రమే కావు, ప్రజాస్వామ్య స్రవంతి మీద చేస్తున్నటువంటి దాడిగా దాన్ని మరణించాలి. ఇంతకుముందు మిత్రులు వివరించినట్టు అధికారం బలప్రయోగం చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, ప్రైవేటీకరించడానికి వీలు లేదు అన్నదే జడ్జిమెంట్ సారాంశం. అందులో అంతా కూడా ఏం లేదు. లేకపోయినప్పటికీ దానివల్ల సల్వాజుడు మీద జరిగినాయి అని చెప్పి ఒక ప్రచారం చేసి అలా మద్ర హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు మేము కేవలం భారతదేశంలో ఇట్లాంటి యోచనలను కూడా సహించలేని స్థితికి చేరుకుంటున్నాం. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. అందుకనే మనందరం స్పందించవలసిన అవసరం ఏర్పడింది. కేవలం ఏదో అక్కడ పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు కూడా కావవి. మొత్తంగానే భారతదేశంలో ఎక్కడ ఎవరు ఒక ప్రజాస్వామిక దృష్టికి ఆలోచించి చర్చించినా వాళ్ళందరి మీద ఒక అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేసి ఆ ముద్రను అడ్డం దాడులు చేయటానికి వాళ్ళున్న ఇంకా ఆ చట్టాలు కూడా వాళ్ళు ఇండియన్ గవర్నమెంటే డైరెక్ట్గా ఇంటరాగేషన్ చేస్తుంది, కేసు పెడుతుంది. ఇండియన్ గవర్నమెంటే డైరెక్ట్గా ఆ రాష్ట్రాలకున్న అధికారాల్లో జోక్యం చేసుకుంటాయి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూడా ఏయలేని పరిస్థితి, ఏమన్నా మాట్లాడితే కూడా నిర్ణయం అని సమాధానంగా వస్తున్నది. ఇది వాళ్ళ ఉన్న పరిస్థితి. నిజానికి ఈ అర్బన్ నక్సలైట్ అనేది మనం కొంచెం గట్టిగానే సవరణ చెప్పడం ఉంది. చాలాసార్లు మనం అడగాలి, అసలు మీ ఉద్దేశం ఏంటి, అర్బన్ నక్సలైట్ ఎవరు అని. నిజానికి అవి రెండు పొత్తుకుదురు పదాలు. అవి అర్బన్ నక్సలైట్ అనేవి పొత్తుకుదురని పదాలు. ఉండగా అట్లా నక్సలైట్లు ఉంటే గ్రామాల్లోనే ఉంటారు. భూస్వాముల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే చెప్పినా కానీ ఈ సిద్ధాంతాన్ని ఒక ముద్ర వేసి దాడి చేయాలి, ఒక ప్రజాస్వామ్య కోణం నుంచి ఆలోచించే వాళ్ళే ఉండు అనే దృక్పథం గుర్తున్నటువంటి దాడి. అందుకని ఈ దాడిని అందరం కూడా ముక్త కంఠంతో తప్పనిసరిగా ఇందులో ఇంకొక అదనపు పార్శ్వం ఏంటంటే కోర్టులకున్న స్వయం కూడా వెళ్తున్నారు. జడ్జిమెంట్లన్నింటి మీద వ్యాఖ్యానం చేయకూడదు అనలేం, కానీ దాన్ని వ్యాఖ్యానించేటప్పుడు ఒక రాజ్యాంగ పరిభాషకు లోబడి మూల్యాంకనం చేయవచ్చు. కానీ వ్యక్తిగతమైన దాడి దిగటం అంటే ఇక స్వయం ప్రతిపత్తి మీద కూడా దాడి చేసే లెక్క. రకమైన హెచ్చరిక జడ్జిలకు కూడా జారీ చేస్తున్నట్టుగా లెక్క. మేము చెప్పినట్టుగానే వినాలి అని ఆంక్ష విధిస్తున్నట్టుగానే మనం భావించవలసి ఉంటుంది. అందుకని ఈ వ్యాఖ్యలు మనకు న్యాయ వ్యవస్థకున్న స్వయం ప్రతిపత్తిని కూడా దెబ్బతీస్తున్నాయి. అందుకే మనందరం కూడా జరుగుతున్నటువంటి భావజాలానికి వ్యతిరేకంగా మనందరం ఐక్యంగా ప్రచారం ఇవ్వాలటి అవసరం. అట్లాంటి ప్రయత్నాలన్నింటిలో భాగంగా ఉంటానని హామీ ఇస్తూ సెలవు.